హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుష పార్లర్. ఎట్లా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి ఈజీ ప్రాసెస్లో ఫేషియల్ ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రూట్ ఫేషియల్ లిలియం తీసుకున్నాను. మీకు ఇంట్లో ఏ అందుబాటులో ఉంటే ఆ ఫేషియల్ తోటి మనం ఫేషియల్ కిట్ తోటి చేసుకోవచ్చు. ముందుగా మొత్తం వాటర్ తోటి మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసినాను, అది చూపించలేదు. ఫేస్ మొత్తం క్లీన్ చేసినాక ఇక్కడ నేను నేచర్స్ వాళ్ళది మాయిశ్చరైజర్ తీసుకున్నాను. మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసి మొత్తం నార్మల్గా మసాజ్ చేస్తున్నాను. మనకు వచ్చేసి లిలియంలో మనకు మాయిశ్చరైజర్ అనేది దొరకదు, అందుకని మనకు వేరేగా మన క్లిన్జింగ్ మిల్క్ అయినా మాయిశ్చరైజర్ అయినా ఫేస్కి సరిపడాది క్రీమ్ తీసుకొని అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఒక 2-3 మినిట్స్ అయితే ఫేస్ని బట్టి మాత్రం మసాజ్ చేయడం ద్వారా ఏమైందంటే డీటాన్ అంతా ట్యానింగ్ అంతా ఫేస్ పైన ఉన్నది వెళ్ళిపోతుంది. ఈజీ ప్రాసెస్ కూడా ఇది. మనం ఇట్లా మొత్తం చూసారని ఇట్లా స్ట్రోక్స్ తీసుకుంటూ నార్మల్ స్ట్రోక్స్ తీసుకుంటూ మొత్తం మసాజ్ చేసుకుంటూ ట్యాన్ అనేది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేస్తున్నాను. తర్వాత స్క్రబ్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. ఇక్కడ స్క్రబ్ అనేది మాత్రం నిదానంగా చేయాలి, ఏమాత్రం స్పీడ్ మాత్రం చేయొద్దు. ఇంకోటి మొత్తం బాగా గట్టిగా మాత్రం ఫేస్ పైన చేతులు పెట్టి మాత్రం చేయొద్దు, ఓన్లీ ఫింగర్ మసాజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను స్పీడ్గా చేశాను, వీడియో లెంత్ ఎక్కువవుతుందని కాబట్టి కొంచెం స్పీడ్ చూపిస్తున్నాను. కాకపోతే మనం వీడియో చేసేటప్పుడు మనం మసాజ్ చేసేటప్పుడు మాత్రం స్క్రబ్ చేసేటప్పుడు చాలా నిదానంగా చేయాలి, ఏమాత్రం గట్టిగా మాత్రం ఫేస్ పైన ఇట్లా పుషర్ పాయింట్స్ ఇట్లా ఇచ్చి గట్టి మాత్రం చేయొద్దు. ఇక్కడ చూసారా మనము నోస్ పైన ఎక్కడ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకోటి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా స్క్రబ్తో అనేది వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మొత్తము స్టెప్ బై స్టెప్ కొంచెం మసాజ్ చేసుకుంటూ పోతున్నాను. ఇక్కడ వచ్చేసి మసాజర్ మషిన్ నేను ఫేస్ పైన తిప్పుతున్నాను, స్క్రబ్ పైన. ఇది స్క్రబ్ మషిన్ అనొచ్చు, ఇంకోటి వచ్చేసి మనం పీల్ మసాజ్ కూడా మనం అంటాము. దీనికి ఇట్లా తిప్పడం వల్ల ఫేస్ పైన ఉన్నది బ్రష్తో తిప్పడం వల్ల ఫేస్ పైన నీట్గా అవుతుంది. మనము ఫింగర్స్ చేయని పైన కూడా ఈ బ్రష్ అనేది చేస్తుంది, మంచిగా ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకోటి ఫేస్ పైన కొంచెం గ్లోనెస్ వస్తుంది. ఇట్లా బ్రషెస్ అనేది మన పార్లర్లో ఉండాలి. మన ఫేస్ని బట్టి మాత్రం అప్పుడప్పుడు మనం ఈ బ్రషెస్ యూస్ చేయాలి. స్క్రబ్లో కానీ లేకపోతే వెచ్చుకులు ఎట్లుండే ఏదైనా ట్రీట్మెంట్స్ మాత్రము ఖచ్చితంగా ఈ బ్రషెస్ అనేది ఈ మషిన్స్ అనేది యూజ్ చేయాలి. ఈ మషిన్ అనేది ఒక 2-3 మినిట్స్ మాత్రం మొత్తం ఫేస్ అంతా రౌండ్గా తిప్పాలి. ఇక్కడ చూసారు ఈ బ్రష్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మషిన్ అనేది మనం ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. దీంట్లో చిన్న స్మాల్గా ఉంటుంది, అది ఇంకా సాఫ్ట్ ఉంటుంది. ఇట్లా ఈ 2 బ్రష్లు, ఇది బిగ్ సైజు, అది స్మాల్ సైజు కూడా ఉంటుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ ఇంకోటి హై లో కూడా ఉంది. మషిన్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు, ఎట్లా కూడా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మొత్తం స్టిమ్మింగ్ ఇచ్చి వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ చేశాను, అది కూడా మీకు ఈ వీడియోలో చూపించలేదు. కాకపోతే మనం ఖచ్చితంగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ స్టిమ్మింగ్ ఇచ్చి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫేస్ మసాజ్ అంతా అప్లై చేసి ఫేస్ని మొత్తం అప్లై చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ కొంచెం స్ట్రోక్స్ తీసుకుంటా నేను మసాజ్ అనేది స్టార్ట్ చేసినాను. మొత్తం ఫేస్ మొత్తం మనకు ముందుగా క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్లీన్గా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా మసాజ్ ఉంటుంది, నెక్ నుంచి స్టార్ట్ చేయాలి. కింద నెక్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మెల్లగా మసాజ్ చేసుకుంటా స్ట్రోక్స్ ఇచ్చుకుంటా పాయింట్స్ అని ఇచ్చుకుంటా మన మసాజ్ అనేది ఇచ్చుకుంటూ పోవాలి. ఇట్లా పాయింట్స్ చేయడం ద్వారా ఏమైతే డబుల్ చిన్ ఉన్న రింకుల్స్ ఉన్న ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఫేస్ పెయిన్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఎప్పుడు ఇట్లా మనము ఇట్లా స్టెప్ బై స్టెప్ స్ట్రోక్స్ తీసుకుంటుంటే మనకు ఎక్కడైనా ప్రాబ్లం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనకు రింకుల్స్ కూడా దూరం అవుతాయి. ఎప్పుడు మంచిగా ఫేస్ మాత్రం మంచి బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా మాత్రం స్ట్రోక్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ సిజర్ స్ట్రోక్, హాఫ్ మూన్ స్ట్రోక్, వైబ్రేటర్ స్ట్రోక్, టైపింగ్ స్ట్రోక్ ఇట్లా అనేది స్ట్రోక్స్ మాత్రం ప్రతి దాంట్లో ఇచ్చుకుంటూ పోవాలి. ఇంకోటి స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ చేయాలి. ఒకటి చేసిన తర్వాత ఇంకో దగ్గర పోకుండా స్టెప్ బై స్టెప్ అన్ని స్ట్రోక్స్ మంచిగా ఇచ్చుకుంటూ పోవాలి. ఇక్కడ నేను స్పీడ్ చూపిస్తున్నాను, కాకపోతే ఈ స్ట్రోక్స్ అనేది చాలా మెల్లగా చేయాలి. ఇక్కడ నేను మసాజ్ కూడా ఇస్తున్నాను ఫేస్ అంతా. ఇంకోటి స్ట్రోక్స్ కూడా తీసుకుంటున్నాను. మసాజ్ అనేది ఒకటే ప్లేస్ ఇవ్వద్దు, మన ఫేస్ ఎంత ఉందో మొత్తం కవర్ చేసుకుంటా ఫింగర్ మసాజ్ అనుకుంటా మొత్తం ఇచ్చుకుంటూ పోవాలి. మొత్తం అప్పుడే మంచిగా రిజల్ట్ వస్తుంది.
ఫేషియల్ అనేది 45 మినిట్స్ అండ్ 1 అవర్ అవుతుంది. ఒక అంతసేపు మనం మాత్రం మంచిగా మసాజ్ చేసుకుంటూ పోవాలి. ఇంకోటి వచ్చేసి మెయిన్గా మనకు స్కిన్ బట్టి కూడా మసాజ్ ఉంటుంది. స్కిన్ బట్టి బేబీ స్కిన్ వాళ్ళకి కొంచెం ఫేషియల్ చేయకుండా ఓన్లీ క్లీనప్ చేయడం బెస్ట్. ఇంకోటి మెచ్యూర్డ్ స్కిన్, ఏజ్డ్ స్కిన్ వాళ్ళకు, మిడిల్ స్కిన్ వాళ్ళకి ఒకలాగా మసాజ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మన స్కిన్ బట్టి కూడా చేయాలి. ఇంకోటి బాగా డ్రై మసాజ్ చేస్తున్నప్పుడు డ్రైగా మాత్రం కానియొద్దు. కొంచెం మధ్య మధ్యలో వాటర్ తీసుకోవాలి. వాటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి నీళ్ళన్నా మనం యూజ్ చేయొచ్చు, లేకపోతే రోజ్ వాటర్ అండ్ టోనర్స్ అన్న మనకి ఏది అందుబాటులో ఉంటే అది మాత్రం యూజ్ చేసుకుంటా మసాజ్ చేసుకుంటూ పోవాలి. మనకు ఫేషియల్ అనేది 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ అవుతుంది. ఖచ్చితంగా అంత టైం అయితే చేయాలి. నెక్ బ్యాక్ మొత్తం మసాజ్ పట్టుకొని అంత టైం పడుతుంది. ఇంకోటి మెయిన్ వచ్చేసి మనకి ఎక్కువ మాత్రము తొందర మాత్రం ఏదైనా చేసుకోవద్దు. ప్రతిదానికి స్క్రబ్, క్లీన్జింగ్, మసాజ్, జెల్ ఇవన్నిటికి ఒక టైం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ టైం టైం తీసుకొని ఫేస్ని బట్టి మసాజ్ చేసుకుంటూ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ పోవాలి. మధ్య మధ్యలో చూసారా ఇట్లా స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఈ స్ట్రోక్స్ మాత్రం ఫేస్కి మంచి రిలీఫ్ ఇస్తుంటుంది. ఫేస్ని ఎప్పుడు టైట్గా మంచిగా ఉంచుతుంది. ఈ ఫేషియల్ లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగా వచ్చింది. మీకే లైవ్గా మీకు చూపిస్తుంది రిజల్ట్ ఎంత మంచిగా వచ్చిందో. మనం మంచి క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు మంచిగా మసాజ్ చేసి స్ట్రోక్స్ తీసుకుంటే రిజల్ట్ మాత్రం మంచిగా వస్తుంది. అప్పుడే చూపించచ్చు. ఇంకా ఎట్లా డే బై డే ఇంకా మంచిగా వస్తుంది. ఇది 1 మంత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా మసాజ్ చేసే ఇప్పుడు ఫేషియల్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఎండకు ఒక 12 అవర్స్ ఇట్లా 11-12 అవర్స్ ఇట్లా సోప్ కానీ ఏం కానీ క్రీమ్ కానీ పెట్టుకోకపోవడం మంచిది. ఇంకోటి మంచి నీళ్ళు మాత్రం మంచి ఎక్కువ తాగితే కూడా ఫేస్ అనేది గ్లో కూడా బాగా వస్తుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి నేను క్రీమ్ అంతా తీసినాను. మొత్తం అయిపోయింది మనకు. మొత్తం క్రీమ్ తీసుకున్నాక ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేస్తున్నాను. రోజ్ వాటర్లో మొత్తం ఫేస్ ప్యాక్ తడిపేసి మొత్తం ఈక్వల్గా ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. ఫేస్ ప్యాక్ వేయడం ద్వారా పోర్స్ మంచి ఇదైపోతాయి. ఇంకోటి వచ్చేసి మనకు మెయిన్గా స్కిన్ టైట్ అయ్యి రింకుల్స్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఫేస్ ప్యాక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఫేషియల్లో. ఇక్కడ ఫేస్ ప్యాక్ మొత్తం ప్యాక్ మీద రోజ్ వాటర్ కలిపి ఐస్ క్యూబ్ ప్యాడ్స్ పెట్టినాను కళ్ళ పైన. మొత్తం టైమింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం క్లీన్గా తుడిచేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. చూసారా మొత్తం మనకు రిజల్ట్ ఎంత మంచిగా వచ్చిందో. స్టార్టింగ్ది ఇప్పటికీ మంచిగా ఒక రిజల్ట్ వచ్చింది. స్కిన్ అనేది మంచిగా వైట్గా అయింది. చూసారా మంచిగా. ఈ ఫేషియల్ ఎట్లా అనిపించిందో మాత్రం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఎట్లా అనిపించింది వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఓకే బాయ్.